హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారత్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఉండి ఎన్నో విజయాలను అందించాడు. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలతో పాటు భారత్ క్రికెట్ జట్టుకు ఎన్నో అపూర్వమైన విజయాలను అందించాడు. అయితే భారత్ జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేసిన సేవలకు గాను, ఆయన సాధించిన విశిష్టతకు గుర్తించేందుకు ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ గౌరవం కోసం రోహిత్తో పాటు ముంబైకి చెందిన ఇతర ప్రముఖ క్రికెటర్ల పేర్లు కూడా పోటీలో ఉన్నాయి. ఎంసీఏకు వచ్చిన ప్రతిపాదనలో శరద్ పవార్, విలాస్రావ్ దేశ్ముఖ్, అజిత్ వడేకర్, ఏక్నాథ్ స్కోలర్, దిలీప్ సర్దేశాయ్, పద్మాకర్ శివార్కర్, డయానా ఎల్జుడి వంటి పేర్లు కూడా ఉన్నాయి. వన్డేలో ఒకే ఒక్క గ్రౌండ్ స్టాండ్ మాత్రమే నామకరణం కోసం అందుబాటులో ఉండగా, ఇది ప్రెసిడెంట్ బాక్స్ పైన ఉంది. ఈ స్టాండ్ను ఎవరి పేరు మీద నామకరణం చేయాలనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 15న జరగబోయే సమావేశంలో దీనిపై ఎంసీఏ ఎఫెక్ట్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఈ గౌరవం లభిస్తే అది అతని కెరియర్లో మరో మైలురాయి కానుంది.